కాల్పుల విరమణకు ఒప్పుకొని తప్పు చేశామా? అసలే వీక్ అయిపోయింది పాకిస్తాను. అలాంటప్పుడు గట్టిగా 4 దెబ్బలేస్తే చచ్చూరుకుంటుంది కదా. అలాంటి పాకిస్తాన్కి మళ్ళీ ఊపిరులూదేమేంటి? ఇంకొంచెం గట్టి కొడితే పీఓకే కూడా మనకు వచ్చేది కదా. అని అనవసరంగా మనం కాల్పుల విరమణకు ఒప్పుకున్నామేమో అనే సందేహం చాలామందిలో కలగచ్చు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెప్పినట్టుగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నవాడే సరైన విజేత. ఇవాళ భారతదేశం విజేత కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంది. సో కాల్పుల విరమణకు భారతదేశానికి ఉన్న వ్యూహాలేంటి, కారణాలేంటి ఒకసారి మాట్లాడుకుంటే పాయింట్ 1 వచ్చేసి ప్రపంచ దేశానికి మన బలమేంటో బలగమేంటో చూపించేశాం. మనం కొడితే ఎలా ఉంటుంది, మన భారత రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, మన దౌత్య నీతి ఎలా ఉంది, మన యుద్ధ నీతి ఎలా ఉంది అనేది ప్రపంచ దేశాలకు చెప్పేసిన తర్వాత నిరూపించిన తర్వాత ఇంకా యుద్ధం కొనసాగించడంలో అర్థమేముంది? లేదు. సో ఆపచ్చు. పాయింట్ 2 ఎస్పెషల్లీ చైనాకు మనం ఏంటో చూపించాం. చైనా రక్షణ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలాయి. అంటే చైనానే 95% ప్రొడక్ట్లన్నీ కూడా పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్ వాటిని వాడింది. తద్వారా పాకిస్తాన్ వాడిని అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి ఇండైరెక్ట్గా పరోక్షంగా చైనా కూడా ఓడిపోయినట్టు. అంటే చైనా డొల్లతనాన్ని ప్రపంచానికి చాటాం. కాబట్టి ఈ విషయంలో ఆల్రెడీ చాటేశాం కాబట్టి మళ్ళీ ఇంకా మరింత కొనసాగించడంలో కూడా అర్థం లేదు. 2 మూడవది, మనం అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నాం. ఇంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నప్పుడు మనము అనవసరంగా యుద్ధం ద్వారా నష్టపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనక్కి వెళ్ళిపోతాం. చైనానే మనం దాటి ముందుకెళ్ళేంత బలమైన ఆర్థిక పరిస్థితులు మనకున్నాయి. ఆ రకంగా దూసుకెళ్తున్నాం. ఇలాంటప్పుడు యుద్ధం చేయడం వల్ల మనకు కాస్త నష్టమే. మరి పాకిస్తాన్కి నష్టం లేదా అంటే పాకిస్తాన్ ఆల్రెడీ రోడ్డు మీద ఉంది. కొత్తగా పాకిస్తాన్కి వచ్చే నష్టం ఏంటి? కాబట్టి పాకిస్తాన్ ఎలాగో అడుగు తింటుంది. కానీ మనం అట్లా కాదు కదా. మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం కదా. ఆ పోటీ పడ్డప్పుడు మనం కొంచెం నష్టమైనా కానీ ఆ పోటీలో మనం వెనకబడే ప్రమాదం ఉంది కదా. కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందం కావాలి. ఇక పాయింట్ 4, చైనాకు పోటీగా మనం తయారవ్వాలంటే, ఇందులో చైనా లాభపడకూడదంటే మనం కాల్పుల విరమణకు ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎంత యుద్ధం చేస్తే అంత చైనా బలపడుతుంది. కాబట్టి మనం చైనాకు ప్రత్యామ్నాయంగా తయారవ్వాలంటే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలి. ఇక 5వ పాయింట్, అమెరికా మధ్యవర్తిత్వం. అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది కాబట్టి మనం అమెరికాను గౌరవించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాం. సో ఎందుకు అంటే అమెరికాతో మనకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి మనం అంగీకరించాం. అమెరికా ఇవాళ చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని చూస్తోంది. అనేక ప్రాజెక్టులు ఇస్తోంది, అనేక అవకాశాలు ఇస్తోంది. వీటన్నింటినీ ఉపయోగించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దశలో మనం చైనాకు ప్రత్యామ్నాయంగా మనం తయారవ్వాల్సిన దశలో మనం అనవసరంగా మనం ఇబ్బంది పడకూడదు. ఈ 5 పాయింట్ల కారణంగా మనం కాల్పుల విరమణకు ఒప్పుకోవడం జరిగింది. అమెరికా కూడా నిన్న మొన్నటి వరకు అమెరికా ఏమంది, మేము జోక్యం చేసుకోమని చెప్తూ వస్తున్న అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంది? అమెరికా నిజానికి జోక్యం చేసుకోవాలనుకోలే. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వెళ్ళిన తర్వాత అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ 2-3 రోజుల నుంచి బతిమాలుతుంది అమెరికాని, మీరు భారతదేశానికి చెప్పండి, శాంతి కుదుర్చుకుందాం, ఒప్పందం కుదుర్చుకుందామని. అయితే అమెరికా చూసి ఇక భారతదేశానికి విజ్ఞప్తి చేసింది. అమెరికా కూడా భారతదేశం కావాలి. ఎందుకు? చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం అమెరికాకు బలంగా ఉండాలి. భారతదేశం బలహీనపడితే అది చైనాకు లాభం, అమెరికాకు నష్టం. అందుకోసం అమెరికా ఇవాళ చైనా బలపడకూడదంటే, భారత్ మరింత బలంగా ఉండాలంటే యుద్ధాన్ని ఇక్కడితో ఆపాలి. కాబట్టి అమెరికా జోక్యం చేసుకుంది. ఆ దౌత్యపరమైన సంబంధాలు ఉండటంతో అమెరికాను మనం గౌరవిస్తూ మనం కూడా కాల్పుల విరమణకు అంగీకరించాం. ఇది ఈ 6 రీజన్స్ వల్ల కాల్పుల విరమణకు భారతదేశం అంగీకరించింది. సబబు సముచితం. ఇది మంచి తెలివైన నిర్ణయం కూడా అని మనం చెప్పుకోవచ్చు.